స్తుతిద్దాం. ప్రభు వాక్యము నుండి యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి అగుపడెను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకొనిన వానితో, యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా, నేను చూచుచుండునంతలో అతడు లోపలికి పోయెను. అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవిసెనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞయగా, అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్ని వైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసెనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా, అతడు అవి పట్టుకొని బయలుదేరెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, వాక్యమై ఉన్న మా ప్రభువా, ఎవరికి ఏ సంగతి అవసరమో మీరెరిగిన దేవుడవు గనుక ప్రతి ఆత్మతో మీరు మాట్లాడి ఆత్మ సంగతులను, ఆత్మీయమైన సంగతులను మీరు మాకు అందించి ఆత్మీయంగా వర్ధిల్లునట్లు కృపచూపమని ప్రార్థిస్తున్నాం. సమస్త విషయాలలో మీ కనికరము మా పైన ఉంచి మమ్మను కాపాడి నడిపించుచున్న మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువా, మీ ఎదుట దీనులమై వాక్యము నేర్చుకోవడానికి ఎదురు చూస్తుండగా మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు అర్పిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో అగ్ని పట్టణం మీద చల్లుట అనే విషయాన్ని మనం చూస్తాం. ముఖ్యముగా ఈ అధ్యాయం అంతటిలో కెరూబులు కనబడతా ఉన్నారు. కెరూబులు, ఇందులో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాలలో 1 నుండి 7 వచనాలు అగ్ని పట్టణం మీద చల్లుట, 8 నుండి 22 వచనాలు కెరూబులను గూర్చిన వివరం. కెరూబులను గూర్చిన వివరం. ఈ దర్శనం మొదటి అధ్యాయములోనున్న కెరూబులను గూర్చినదే ఇక్కడ కనబడుతూ ఉంది. మొదటి అధ్యాయములో ఉన్న దర్శనం, ఇక్కడ ఉన్న దర్శనం ఒక్కటే. ఆ వివరాలు, ఆత్మీయ భావాలు మొదటి అధ్యాయంలోనే మనం ధ్యానించాం. మొదటి అధ్యాయంలోనే మనము ధ్యానించాం. కెరూబులకు పైగా సింహాసనముండును
అని చదువుతున్నాం కదా. కెరూబులకు పైగా సింహాసనముండును. మొదటి వచనంలో మనము చదివినప్పుడు, నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం అన్నాడు. సింహాసనం మనకి కనబడుతూ ఉంది. ఆ సింహాసనం నీలకాంతమయమై ఉండెను. ఆ నీలకాంతం అనేది దైవ సన్నిధికి సూచనగా ఉన్నది. నీలకాంతం అనేది దైవ సన్నిధికి సూచనగా ఉన్నది. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, ఇశ్రాయేలీల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, నీలకాంతము దైవ సన్నిధికి సూచనగా కనబడుతుంది. అదే సమయములో ఆయన పరలోకము నుండి వచ్చిన వాడనే సత్యాన్ని చూపుతూ ఉంది. పరలోకము నుండి వచ్చిన వాడు అనే సత్యాన్ని చూపుతూ ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 5 వచనాలలో, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడయుండు వానిని చూచితిని అనే మాట. కనుక దైవ సన్నిధికి సూచనగా, ఆయన పరలోకము నుండి వచ్చువాడనే సూచనగా, యోహాను సువార్త 1:18లో కూడా ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ అద్వితీయ రొమ్మునున్న దేవుడి అద్వితీయ కుమారుని బయలుపరచెను అనే మాట చూస్తాం. అలాగే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనము చదువుకుంటాం. కనుక ఆయన పరలోకము నుండి వచ్చిన వాడని ఓ గొప్ప దివ్య సత్యాన్ని దైవ లేఖనంలో మనము చూస్తామన్నమాట. అప్పుడు అవిసెనార బట్ట ధరించిన వానితో, కెరూబుల క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి, కెరూబుల క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి నిప్పులు చేతి నిండా పట్టుకొని పట్టణం మీద చల్లుమని సెలవిచ్చాడు. చేతి నిండా పట్టుకొని ఆ పట్టణం మీద చల్లమని సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. 2వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథములో 10వ అధ్యాయములో 2వ వచనంలో ఆ మాట మనము చూస్తాం. దీని భావం ఏమిటి? దీని భావం ఏంటంటే, యెరూషలేము అగ్ని చేత కాల్చబడుటను చూపుచూ ఉన్నది. యెరూషలేము అగ్ని చేత కాల్చబడుట దీని యొక్క భావం. నిజమే, అగ్ని చేత కాల్చబడే పరిస్థితికి యెరూషలేము వచ్చింది. ఒకప్పుడు యెరూషలేం ఎంత గొప్పదో, సమాధానము కలిగిన పట్టణం, నెమ్మది కలిగిన పట్టణం, శాంతి సంతోష సమాధానాలు కలిగిన పట్టణం. చూడండి, దేవుని వాక్యములో
రాజుల రెండవ గ్రంథం 25వ అధ్యాయం 9, 10 వచనాలు చదివితే 9, 10 వచనాలు. యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లనన్నింటినీ, గొప్పవారి ఇండ్లనన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. చూశారా? యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లనన్నింటినీ, గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములను పడగొట్టిరి అనే మాట మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీలు తిరుగుబాటును బట్టి ఈ శిక్ష వారికి సంభవించింది. వారు చేసిన తిరుగుబాటే. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు యెరూషలేమును అగ్ని చేత కాల్చివేసెను. క్రీస్తు పూర్వం 586లో జరిగింది ఈ సంగతి. చూచారా? ఆ రోజు కలిగిన దర్శనం, ఆ దర్శనం యొక్క పరిస్థితి ఎప్పుడు 586లో జరిగినట్లుగా చూస్తున్నాం. దీనికి కారణం ఇశ్రాయేలీల తిరుగుబాటే. దేవుణ్ణి లక్ష్య పెట్టకపోవడమే, నిర్లక్ష్యము చేయడమే. ఈ తిరుగుబాటుదారులు, రెబల్స్ అంటారు కదా, వీళ్ళ రెబల్సే వీళ్ళని ఇంతటి దుస్థితికి తీసుకొచ్చింది. మనము తేటగా చదువుకున్నాం. ఆ భాగంలో ఏం చదువుకున్నాం? మొదట యెహోవా మందిరం, 2 రాజనగరు, 3 గొప్పవారి ఇండ్లన్నింటినీ, అందులో గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. ఇంతటి దుస్థితికి రావటానికి గల కారణం వారి తిరుగుబాటు. మరియు మందిరము మేఘముతో నిండగా ఆవరణము తేజో మహిమతో నిండెను అన్నాడు. 10వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 3-4 వచనాలలో యెహోవా మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండినదాయను అని మనం చూస్తున్నాం. దీని భావం క్రమక్రమేణ యెహోవా తేజో మహిమ మందిరములో నుండి బయటకు వచ్చి కొండ మీదికి వెళ్ళి నిలిచెను. గత వర్తమానంలో కూడా కొంత విన్నాం. యెహోవా మహిమ క్రమక్రమముగా మందిరములో నుండి బయటకు వచ్చి కొండ మీదికి వెళ్ళి నిలిచినట్లుగా మనం చూచాం. 11వ అధ్యాయం యెహెజ్కేలు 23వ వచనం, 11:23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచెను. చూశారండి? మందిరములోనున్న మహిమ బయటకు వచ్చేసినట్లుగా, కొండ మీదకు వెళ్ళి నిలిచినట్లుగా చూస్తున్నాం. మరి ఎందుకు ఈ మహిమ వెళ్ళిపోయింది? ఇశ్రాయేలీల పాపమును బట్టే ఈ మహిమ వెళ్ళిపోయింది.
పాపమును బట్టే మహిమ వెళ్ళిపోతుందనే విషయం మనకు తెలుసు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మహిమను పోగొట్టుకోవడానికి కారణమేమిటి? పాపమే. మరి ఆ పాపం అనేది ఎలా వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, ఏలీ కాలములో ఏలీ కుమారుల యొక్క దుర్మార్గతను బట్టి ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి వెళ్ళిపోయెను. అర్థమవుతుందా అండి? ఏలీ కాలములో ఏలీ కుమారుల యొక్క పాపమును బట్టి వారెన్ని రకాల పాపాలు చేశారో మనకు తెలుసు. షిలోహు మందిరంలో వారు యాజకత్వము జరిగించేవారు. వారు చేసిన పాపము యొక్క స్థితి ఎంత ఘోరమైనదో చెప్పాడు. నిజమే ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 2:12 గాని 4వ అధ్యాయం 21 దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, అలాగే 4వ అధ్యాయం 21వ వచనం. మనకి ఇంకొక వ్యక్తి తెలుసు. ఆకాను పాపమును బట్టి ఇశ్రాయేలీలకు అపజయము కలిగెను. ఆకాను పాపమును బట్టి ఇశ్రాయేలీలకు అపజయము కలిగెను. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పలే? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన సంగతి ఇదే. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేయాలి. శాపగ్రస్తమైనది ఏదైనా ఉన్నట్లయితే దానిని నేను సహించను, దానిని నేను భరించను అని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తాం. కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతను ప్రతివారు గుర్తించాలి. శాపగ్రస్తులైనటువంటి వారు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలము చేయాలి. అది ఇదే కాని ఇలాగున ఆయా సందర్భాలలో దేవుడు చెబుతూనే వచ్చారు. సౌలు కాలములో సమూయేలు ద్వారా చెప్పాడు. అమాలేకీయులననే వారిని మీరు ఉండనీయకండి అని చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? అమాలేకీయులందరినీ చంపేశాడు. బలికి పని చేస్తాయి అన్నట్టుగా కొన్ని జంతువులను, ఎద్దులను ఉంచాడు. అగగు రాజును ఉంచాడు. చివరికి అదే అమాలేకీయుని చేతిలో ఆయన చనిపోవలసి వచ్చింది. కనుక శాపగ్రస్తమైంది ఏది కూడా మనలో ఉండకూడదు. బైబిల్ గ్రంథం చెప్పేది కూడా అదే కదా. శాపగ్రస్తమైనటువంటి ఏదే గాని దైవరాజ్యములో ప్రవేశించదు. శపింపబడిన వారు ప్రవేశింపలేరు. శాపగ్రస్తమైనదేదియు అందులో ఉండడానికి వీలు లేదు. సరేలేండి, ఇది ఒక పాఠం. ఇప్పుడు చెప్పండి, దేవుడు పాపము కలిసి ఉండగలరా? చీకటి వెలుగు కలిసి ఉండగలదా? అలాగే మనము కూడా ప్రత్యేకింపబడిన జనాంగంగా, ఖచ్చితంగా రక్షించబడినటువంటి వారంగా, శాపగ్రస్తమైన దాని నుండి విడిపింపబడిన వారంగా మనము జీవించాలి. ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన అనుభవానికి మనము వస్తామో అప్పుడే ప్రభువుకు మనము మహిమను ఆపాదించగలుగుతాము.
కనుక యెహోవా మీ మధ్య అద్భుత కార్యమును చేయగలడు. మీ మధ్య అద్భుతమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చూస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం కూడా మనలో పరిశుద్ధత ఉన్నప్పుడే దేవుడు తన కార్యములను జరిగిస్తాడు అనే సత్యాన్ని చెప్పాడు. మనలో పరిశుద్ధత లేకపోతే దేవుడు తన కార్యాన్ని ఏమాత్రము జరిగించడు. గనుక ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో వ్రాయబడిన వాస్తవికమైన సత్యాలను ఒక్కొక్కటిగా జ్ఞాపకము చేసుకోవాలి. మనలో పరిశుద్ధత ఉన్నప్పుడే ఇర్మియా గ్రంథములో అంటాడు 5వ అధ్యాయం 25వ వచనంలో, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం అని అంటాడు. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. చాలా స్పష్టంగా ఉంది. మీరు చదివినా మంచిదే. అసలు మీరు మేలెందుకు పొందలేకపోతున్నారంటే దానికి కారణం మీ పాపములు అని దైవ గ్రంథంలో చెప్తా ఉన్నాడు. సరే, ఇక్కడున్న మన పాఠాన్ని జ్ఞాపకం చేసుకుంటే, దేవుడైన సర్వశక్తుడు పలికినట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు వినబడెను. కెరూబుల రెక్కల చప్పుడు వినబడెను. కెరూబులు దేవుని ద్వారా నడిపింపబడుచు ఉన్నవి. కెరూబులు దేవుని ద్వారా నడిపింపబడుచున్నవి గనుక అక్కడ దేవుని స్వరము వినబడుచున్నది. 5వ వచనంలో ఆ మాట మనం చదువుకుంటాం. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటికి వినబడెను. అంటే ఆ రెక్కల చప్పుడు అది దైవ స్వరముగా వినబడుతా ఉన్నట్టుగా మనము గమనించాలి. ఆయనే పలుకున్నట్లుగా. ప్రియులారా, యేసుక్రీస్తు కూడా దేవుని మాటలు పలికాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని మాటలే పలికాడు. అంటే సొంత మాటలేవి కూడా ఆయన పలుకలేదు. దైవ గ్రంథములో యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 వచనాలు కలిసి ఉన్నాయి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆయన దేవుని మాటలే పలుకును. ఎందుకని? దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. కనుక ఆత్మను పొందిన వారిప్పుడు దేవుని మాటలే పలుకుతారు అనేది ఇక్కడ వ్రాయబడిన సత్యం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు తండ్రి మాటలే ఆయన పలికినట్లుగా చూస్తున్నాం. నిజమే ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యం. మరొక విషయాన్ని గమనించినట్లయితే, యోహాను సువార్త 7వ అధ్యాయం
16వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 16వ వచనం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పాడు. కనుక దేవుని స్వరము అక్కడ వినబడుతుంది కదా. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు వినబడుతుంది. కెరూబులు దేవుని ద్వారా నడిపింపబడుచు ఉన్నవి. కనుక ఇక్కడ దేవుని స్వరము వినబడుతుంది. ఆ స్వరము ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని మాటలు పలుకుతూ ఉన్నాడు. నేను చేయు బోధ నాది కాదు అని ఆయన ఎంతో స్పష్టంగా మాట్లాడిన సందర్భాన్ని మనము చూస్తున్నాం. ఆ తరువాత 12వ అధ్యాయం 49వ వచనం. 12:49లో ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నా అంతట నేనే మాట్లాడలేదు. ఈ మాటలు ఎంత విశేషమైనవి చూడండి. నా అంతట నేను మాట్లాడలేదు, నేనేమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. 50వ వచనం కూడా చదువుకుందాం. 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అన్నాడు. తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన సంగతులు. అర్థమవుతుందండి? తండ్రి ఏమైతే చెప్పాడో నేను ఆ సంగతులే మీతో చెప్పుచున్నాను. నా అంతట నేనేమీ చెప్పడం లేదు. కనుక దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా రెక్కల చప్పుడు వినబడింది. అర్థమైందా? ఇప్పుడు ఆ రెక్కల చప్పుడు అంటే తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. దైవ గ్రంథములు మనము ఆలోచన చేస్తాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు మనతో మాట్లాడెను. అర్థమవుతుందండి? మనతో మాట్లాడాడు. దేవుడే ఒకప్పుడు మాట్లాడేవాడు. ఇప్పుడు కుమారుని పంపగా కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కని సత్యం! అలాగునని నేను వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ వస్తాడు, నేను మాట్లాడిన మాటలే అతడు మీతో మాట్లాడతాడు అని కూడా చెప్పాడు. అంటే తండ్రి చెప్పిన మాటలే కుమారుడు చెప్పాడు, కుమారుడు చెప్పిన మాటలే పరిశుద్ధాత్ముడు చెప్పారు. మనము కూడా దేవుని మాటలే పలకాలి ఆయన పిల్లలుగా.
దేవుని మాటలే పలకాలి, కానీ దేవుని మాటలు పలుకుతున్నామా? దేవుని మాటలే పలకవలసిన వారు కాని మాటలు పలుకుతూ ఉన్నారు. కాని మాట అనేది మనం పలకకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కాని మాటలు మనము పలుకరాదు. 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలకాలి. ఏమండి, అసలు మన మాటల చేత ఎంతమందికి గాయాలు చేశామండి? చేశామా లేదా? క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలట. దుర్భాష ఏది మీ నోట రానీయకుడి, దుర్భాషలు రానీయకూడదు అని చెప్పాడు. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయములో 2-3 వచనాలలో, 3-4 వచనాలలో మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అన్నాడు. కృతజ్ఞత వచనమే చెప్పాలి. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఉన్నాయి కదండి. ఇప్పుడన్నీ అవే. జనాలు బాగా వాటినే చూస్తున్నారట. అలవాటు పడిపోయారు. టీవీ నిండా, యూట్యూబ్ నిండా ఆ సంగతులే వినేవారుగా ఉన్నారు. కానీ మనం అవి వినొచ్చా? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించాలి. చెడ్డవాటి పేరైనను మీరు ఎత్తకూడదు. పొరుగువానితో సత్యమే మాటలాడాలి. 25వ వచనంలో చెప్పాడు. 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరం అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. అట్లాడుతున్నామా? ఆలోచన చేయండి. ప్రియులారా, మనము మాట్లాడితే దేవుని మాటలే పలకాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకాలి. దుర్భాష ఏది మన నోటికి రానేకూడదు. నమ్మిన దేవుని పిల్లలం. నోరు జారొచ్చండి. ఓ సామెత ఉన్నది, కాలు జారినా తీసుకోవచ్చట కానీ నోరు జారితే తీసుకోలేరట. కాలు జారినా తీసుకోవచ్చటండి, నోరు జారితే తీసుకోలేరట. ఎన్నిసార్లు జారిపోయిందో నోరు, ఎంతమందికి గాయాలు చేసిందో. అందుకే ఈరోజు మాటలతో చంపే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారండి. ఒక్క మాట చాలు మనిషిని చంపడానికి అన్నట్టుగా అయిపోయింది. సరేలేండి.
ఇక్కడ మనము ఆ కెరూబులను గూర్చిన విషయాన్ని మాట్లాడినప్పుడు, ఆ కెరూబులు తల ఏ తట్టు తిరుగునో ఆ తట్టుకే అవి పోవుచుండెను అన్నాడు 11వ వచనంలో. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాట మీరు చదివితే, అవి జరుగుచుండగా నాలుగు వైపులు జరుగుచున్నట్టుండెను. వెనుకకు తిరగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఏ తట్టునకు తిరుగునో ఆ తట్టుకే పోవును. వెనక్కి జరగటం లేదండి, ముందుకే. కనుక ఇక్కడ కూడా గొప్ప ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఒకటి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు శిరస్సై ఉన్నాడు గనుక ప్రభు ద్వారానే మనము నడిపింపబడాలి. ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. కనుక ఆ ప్రభు శిరస్సై ఉన్నాడు. శిరసత్వానికి మనము ఒప్పుకొని లోబడి ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి. అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వెనుకకు తిరుగక జరుగుచుండెను అనే మాట చూస్తాం. వెనక్కి తిరగకూడదండి. మనకు తెలుసు, నాగటి కాడి మీద చేయి పెట్టి వెనుకకు తిరగకూడదు అనేది మనకు తెలుసు. ఇంకొక విషయానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలీలు వెనుకకు తిరిగి ఏమయ్యారో తెలుసు కదండి. అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. అందుకే ఫిలిప్పీలకు పౌలు రాస్తూ, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపాటు కలిగిన వారంగా ఉండాలి. వెనక తిరిగిన లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయ్యింది. వెనుకకు తిరిగిన వారి పరిస్థితి చాలా నష్టం. దేమా అనే వ్యక్తి ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేవాడు, చాలా చక్కగా పౌలుతో ప్రయాణం చేసినవాడు. కానీ ఏమయ్యాడు? ఇహలోకమును స్నేహించాడు అని వ్రాయబడింది. ఇలా బైబిల్ గ్రంథంలో వెనుకకు తిరిగినటువంటి వారు, పౌలైతే అంటాడు, వెనుకకు తిరగక ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుకోవడానికి వెళ్ళాలి కానీ వెనుకకు తిరగకూడదు. పేతురు భక్తుడు అంటాడంటే, పేతురు భక్తుడు కుక్క తన వాంతికి తిరుగునట్లు, పంది బురదలోనికి దొర్లునట్లు మళ్ళా వెనక్కి వెళ్ళిపోకండి అంటాడు. కుక్క వాంతికి తిరిగిపోద్దటండి, అవునా కాదు? కక్కిన వాంతిని మళ్ళా తింటదంటది. బురదలో నుంచి వచ్చిన పంది బురదలోనికే వెళ్ళిపోద్దట. ఎంత జ్ఞానం కలిగి దేవుని ఆత్మచేత వారు గ్రంథాలు రాశారండి. కనుక వెనుకకు వెళ్ళకూడదు. మనం ఎప్పుడు ముందుకే వెళ్ళాలి. వెనుక చూపు ఉండకూడదు. కొంతమందికి వెనక చూపు కూడా కావాలి. ముందేమో పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం, వెనకాలేమో లోకాన్ని చూస్తూ ఉంటారు. దయచేసి వెనక్కి తిరిగితే లోకం, ముందుకు వెళ్ళితే పరలోకం. మనం పరలోకానికి వెళ్ళాలి కానీ మనము లోకానికి వెళ్ళకూడదు, లోకములో దిగిపోకూడదు. ఇట్టి సత్యాన్ని చాలా వివరంగా చెప్పింది ఈ గ్రంథం. ఇంకా దీనిని గురించిన వివరాలు మనం బాగా తెలుసుకోవాలనుకుంటే ఈ అధ్యాయములో మొదటి అధ్యాయానికి వెళ్ళి మళ్ళా ఒకసారి ఆ వర్తమానాలు వినండి.
మనకు అర్థమవుతాయి. ఎందుకంటే అక్కడ చెప్పిన సందర్భమే ఇక్కడ కూడా చెప్పబడిన సందర్భం. అయితే ఇందులో గొప్ప పాఠమే ఈరోజు నేను కూడా నేర్చుకోగలుగుతున్నాను. మనందరికీ గొప్ప పాఠమే. మన నోట ఎంత చక్కని మాట రావాలి. మనము ఏమాత్రము వెనుకకు తిరగకూడదు. మన ప్రభు అయిన క్రీస్తు మనకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నడిపించినట్లే ఆయన బాటలో మనము నడవాలి. ఆ విధంగా మన జీవితాన్ని ఎప్పుడు జాగ్రత్త చేసుకొని సిద్ధపడాలి. మన నోట దుర్భాష ఏది రానేకుండా జాగ్రత్త పడదాం. వినువారికి మేలు కలిగే మాటలే మనము మాట్లాడదాం. అర్థమవుతుందండి? కనుక వెనుకకు వెళ్ళిపోయినటువంటి వారిలో ఎంతో మంది చాలా నష్టపోయారు. పాత క్రొత్త నిబంధన గ్రంథాలలో మీరు వారెవరో ఒకసారి ఒక లిస్ట్ అవుట్ చేయండి. వెనుకకు వెళ్ళిపోయిన వారెవరు, వెనుకకు వెళ్ళిపోయిన వారెవరు, దానివలన వారికి వచ్చిన నష్టం ఏంటి? అదొక పాఠాన్ని మీరు తయారు చేయండి. కనుక ఎప్పుడు జీవిత యాత్రలో వెనుకకు తిరుగక ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా మనమందరం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. వెనుకకు తిరగవద్దు. ప్రభువు మన మధ్య గొప్ప కార్యాలు చేయడానికి తిరుగుబాటు లేని వారముగా, ఆయాసకరమైన పనులు పాపము లేని వారముగా, పరిశుద్ధత కలిగిన వారముగా ఉండాలి అనేది మనం విన్నాం. అదే సమయంలో దేవుని చేత నడిపించబడాలి అనేది కూడా విన్నాం. వెనుకకు తిరగలేదు అనే విషయాన్ని కూడా మనం విన్నాం. ఆ విధంగా మనం జాగ్రత్త చేసుకుందాం. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవా, సర్వశక్తి సంపన్నుడా, మీ ఘననామానికి స్తోత్రములు. మీ దివ్య వాక్యములో వ్రాయించిన ప్రతి సంగతిని బట్టి, సత్యమును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ, విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింప చేయండి. ప్రతి ఒక్కరూ మీకెంతో మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచండి. మా ప్రాణప్రియుడా, అన్ని విధాల మీ కనికరం మా పైన ఉంచి మమ్మను నడిపిస్తారని వేడుకుంటూ, మేము కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండానట్లు, వెనుకకు జారిపోకుండానట్లు, వెనుకకు చూడకుండానట్లు, ముందున్న వాటి కొరకు వేగిరపాటు కలిగి జీవించేవారుగా సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మా అందరితో తేటగా సూటిగా మాట్లాడిన సందర్భమును బట్టి స్తోత్రములు. మా ప్రభువా, మేము దేవుని మాటలే పలుకవలెను అని ఒక గొప్ప సత్యాన్ని మాకు నేర్పారు. తండ్రి చెప్పిన సంగతులే కుమారుడు పలికారు. కుమారుడు చెప్పిన వాటిని పరిశుద్ధాత్ముడు చెప్పారు. మా ప్రభువా, ఈనాడు మేము కూడా అలాగున వరుసలో దేవుని మాటలే పలకాలనే ఒక గొప్ప సత్యాన్ని మాకు నేర్పినందుకు స్తోత్రం. మా ప్రభువా, ఎవరిలో ఏ బలహీనత ఉన్నా దానిని దిద్దుకొని దీవెనకరముగా మార్పు చెందడానికి కృతజ్ఞత వచనమై పలికేవారుగా, మీ నామానికి మహిమ ఆపాదించేవారుగా ఉండడానికి సిద్ధపరచమని కోరుచు, మా ప్రభువు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపచూపుచు మాకు మేలు చేసే మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఉన్న వాస్తవిక సత్యాలు మనం విన్నాం. జాగ్రత్త పడదాం.